హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి క్విక్ రివ్యూ పాయింట్స్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఇక్కడ మనం సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మనకి ప్రతి అంశం కూడా చాలా చక్కగా ఇచ్చారు గ్రామర్ పాయింట్కి సంబంధించి. మరి ఇందులో మొదటగా మనము ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి క్లెవర్ తెనాలి రామకృష్ణ. క్లెవర్ తెనాలి రామకృష్ణ ఈ టాపిక్ పైన మనము ఇక్కడ క్విక్ రివ్యూ అయితే చూద్దాం, ఓకేనా? సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి, ఎక్కడ మిస్ చేసుకోదండి టాపిక్ని, ఓకే? ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. క్విక్ రివ్యూలో వచ్చేసి మనకి ప్రధానంగా ప్రతి అంశము కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్టయితే క్లెవర్ తెనాలి రామకృష్ణ ఈ టాపిక్లో గ్లోజరీస్ సంబంధించి కానీ అదేవిధంగా ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కొన్ని శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ అండ్ మినిస్టర్కి సంబంధించి కాన్వర్జేషన్ సంబంధించి ఈ యొక్క పాఠ్యాంశం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. మరి ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే చూడండి, మెయిన్గా గ్లోజరీస్ సంబంధించి యువర్ మెజెస్టీ ఎ లిటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వైల్ అడ్రస్సింగ్ కింగ్. ఎ లిటిల్ ఆఫ్ respect used while addressing king and queen. Unique means only one of its kind and unmatched. Grateful meaning thankful. Snapped made a sudden sound by the fingers. Next, announcement, a public notice. Irrelevant, improper. Impatient, eager. Assured, convinced or promised. Dirghayushman Bhava, may you have long life. In Sanskrit expression, that is Dirghayushman Bhava, may you have long life. Introduce, make known, realize, understand. నెక్స్ట్ ఇక్కడ ప్రధానంగా మనము గ్రామర్ పాయింట్స్ చూసినట్లయితే ఇక్కడ ఏమేమి ఇచ్చారు వొకాబులరీ చూడండి. He took some irrelevant టాపిక్ సంబంధించి he took some irrelevant decisions. With this the people grew impatient. Here the prefix such as ir, il and im are fixed before the root and stem. Relevant is irrelevant. Logical, illogical. Patient, impatient. So these prefixes change the meanings of the word. See how it can change. These prefixes change the meanings of words by adding a prefix to a word. We get another word. See more examples below. Happy, unhappy. Sufficient, insufficient. Mature, immature. Agree, disagree. Responsible, irresponsible. Okay? The prefixes ir, il, im, un, in and these are used to form the opposites in meaning. Now write the opposite words using the prefixes mentioned above. Balance, legal, regular, acceptable, comfortable. Valid, invalid. Comfort, incomfort. Acceptable, inacceptable. Regular, irregular. Legal, illegal. Balance, imbalance. ఓకే, ఇలా వస్తాయి అన్నమాట వాటికి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా స్టోరీ, నౌన్ ఫార్మ్స్, ఇట్లా సఫిక్సెస్ అండ్ వాటి గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ కంజంక్షన్స్ కూడా ఇచ్చారనమాట ఇది టాపిక్లో. మరి ఇక్కడ చూడండి, కంజంక్షన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. ద వర్డ్ జాయిన్స్ two words or phrases. The word but is used to suggest a contrast. The word or presents an alternative or a choice. These are called conjunctions. ఇక్కడ కంజంక్షన్స్ ఏంటి అంటే బట్ అండ్ ఆర్. సో ఇవన్నీ కూడా కంజంక్షన్ కిందకి వస్తాయి. మరి కంజంక్షన్స్ అండ్ బట్ ఆర్ ఎట్ సో ఎక్సెట్రా ఆర్ జాయినింగ్ వర్డ్స్. దే హెల్ప్ టు జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్. They are called
phrases or clauses. He rushed into the wall and sat in the sofa. It is raining heavily, so we won't go out play. సో ఇటువంటి వాటన్నిటిలో కూడా మనకి ఈ యొక్క కంజంక్షన్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా. మరి ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క కంజంక్షన్ సంబంధించి చాలా చక్కగా ఇచ్చారు. ప్రతి టాపిక్ కొన్ని కాన్వర్జేషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్స్, సౌండ్స్కి సంబంధించి ప్యారెట్, ఫోటోస్, ఇక్కడ ఇవన్నీ కూడా వర్డ్స్ సిలబస్ ఆ యొక్క సౌండ్స్కి సంబంధించి వర్డ్స్ ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది 6th క్లాస్లో. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని అంశాలు చూసినట్లయితే ప్రతి అంశం కూడా గ్రామర్ పాయింట్ చాలా చక్కగా ఇచ్చారు ఫ్రెండ్స్. గ్రామర్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి, బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్స్కి. స్టోరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒక స్టోరీ ఇచ్చారు, స్టోరీకి సంబంధించి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఎలా ఏంటి అనేది. నెక్స్ట్ ద స్నేక్ క్యాచర్. సో మరి ఈ యొక్క స్నేక్ క్యాచర్ ఈ టాపిక్లో ఉన్నటువంటి గ్లోజరీస్ సంబంధించి ప్రధానంగా మనం చూద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే డిస్ప్లే టు షో సంథింగ్ టు పీపుల్, డిస్ప్లే టు షో సంథింగ్ టు ది పీపుల్. నెక్స్ట్ కాపర్స్, బ్రౌన్ కాయిన్స్ యూజ్డ్ యాజ్ ఎ కరెన్సీ, బ్రౌన్ కాయిన్స్ యూజ్డ్ యాజ్ ఎ కరెన్సీ ఇన్ ఓల్డెన్ డేస్. Dragon, a large aggressive animal with wings and a long tail, with wings and a long tail. Jostled, pushed roughly against somebody in a crowd. Craning, to lean or stretch over something to see better. Next, glimpse, brief view, brief view. Next, frozen, kept at a very low temperature in order to preserve. Devoured, ate all of something quickly. Dormant, inactive. Shriek, a loud cry. Entwined, curled or twisted around, twisted around. సో మరి ఇక్కడ ప్రధానంగా మనం ఇక్కడ గ్రామర్ పాయింట్స్ చెక్ చేసినట్టయితే వొకాబులరీకి సంబంధించి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ టెల్ us the quality of the nouns. Such words are called adjectives. Such words are called adjectives. The underlined words in the above sentences such as which can be tell about the quality of the nouns is called adjectives. What is an adjective? An adjective describes nouns. It provides further information about a noun like size, shape, color, quality and more. So adjectives have different forms. They are positive, comparative and superlative forms. They change their forms as follow. We know that comparative and superlatives take er and est respectively. You can see now big, big, bigger, biggest, big, bigger, biggest. Positive is big, comparative bigger, superlative biggest. Cold, colder, coldest. Mighty, mightier, mightiest. Small, smaller, smallest. Few, fewer, fewest. Strong, stronger, strongest. Okay, these are all పాజిటివ్ అండ్ కంపారేటివ్ డిగ్రీస్. సో వీటికి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్స్లో బిట్స్ అయితే అడుగుతూ ఉంటారు. మరి ఇక్కడ అడ్జెక్టివ్స్ విత్ మోర్ దాన్ 2 syllables with take more and most in their comparative and superlative forms respectively. They are as follows: positive, beautiful; comparative, more beautiful, most beautiful; terrible, more terrible, most terrible; attractive, more attractive, most attractive; luxurious, more luxurious, most luxurious. Some adjectives take irregular forms as follows: bad, worst, worst; good, better, best; far, further, furthest; little, less, least. ఓకే, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ సంబంధించి కంపారిజన్ సంబంధించినటువంటివి. మరి ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ప్యాసేజ్ సంబంధించి కొన్ని బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ యాంటోనిమస్ చూసినట్లయితే బిగ్ అండ్ బిగ్ ఆపోజిట్ స్మాల్, కూల్ ఆపోజిట్ హాట్, కామన్ అన్కామన్, డిఫరెంట్ సేమ్, బ్రేవ్ కవర్డ్, ఈజీ డిఫికల్ట్, థిక్ థిన్, స్ట్రేంజ్ ఫెమిలియర్, స్ట్రాంగ్ వీక్, అలైవ్ డెడ్. ఓకే, మ్యాచ్ ద యాంటోనిమస్. వన్ ఈజ్ అండ్ డన్ ఫర్ యూ. న్యూ, ఓల్డ్, పూర్, rich, poor,
రిచ్, బ్యూటిఫుల్, ugly. Next, near, far, always, never, bigger, smaller, up, down. ఓకే, ఇవన్నీ కూడా యాంటానిమ్కి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. చాలా చక్కగా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే కంటిన్యూస్ సంబంధించి కొన్ని ఇంకా గ్రామర్ పాయింట్స్ చాలా చక్కగా ఇచ్చారు. సో కొన్ని పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఎలా గ్రామర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కానీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి కానీ చాలా చక్కగా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, హ్యాపీ, హ్యాపీయర్, ది హ్యాపీయెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్, పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ ఎట్లా ఇచ్చారనమాట. పిల్లలకి బాగా అర్థం అవడం కోసం చాలా చక్కగా ఇచ్చారు. ఓకే, ఆ పాయింట్స్ కూడా బాగా చెక్ చేసుకోవాలి మరి. సో రెగ్యులర్గా మనకి ఛానల్ని ఫాలో అవ్వండి. మనం ప్రతి టాపిక్ కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం టెట్ డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం, లైవ్ ఎగ్జామ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మన టెట్ డిఎస్సి అయిపోయిన తర్వాత కూడా ప్రతి టాపిక్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది, ప్రతి సబ్జెక్ట్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇంగ్లీష్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది త్వరలోనే. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ అయితే జరుగుతుంది. ప్రీవియస్ బయాలజీ కానీ, తెలుగు, సోషల్, సైకాలజీ అలా కొన్ని చాలా టాపిక్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్స్. మరి ఆ టాపిక్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ప్లేలిస్ట్లో ప్రతి సబ్జెక్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.